హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బిట్ కాయిన్స్ ఎలా అర్న్ చేసుకోవాలి అండ్ బిట్ కాయిన్స్ అర్నింగ్ చేసుకోవడానికి ఏ యాప్స్ ఉన్నాయి అండ్ వెబ్సైట్స్ ఏంటి, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్గా మనకు ఇందులో వచ్చేసి 5 మినిట్స్ వర్క్ అయితే ఉంటుంది. సో ఆ 5 మినిట్స్ వర్క్ చేసి మనం మంత్లీకి 2000 నుంచి 3000 వరకు ఈజీగా అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఆ వెబ్సైట్స్ యొక్క అండ్ యాప్స్ యొక్క రెఫర్ ట్రీ కూడా చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా బిట్ కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో అర్న్ చేసిన బిట్ కాయిన్స్ని మనం సెల్ చేసి డైరెక్ట్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఎలా షిఫ్ట్ చేయాలి, అంటే ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అండ్ ఫిజికల్ బ్యాంక్స్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మనకు ప్లానోలో యాప్ గురించి మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే వచ్చింది. జస్ట్ మనకు 10 రూపీస్ వీఐపీ బై చేస్తే మనం డైలీ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోగలం. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ ఉంది. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ గురించి అయితే వచ్చేసాం. మనకు వెబ్సైట్స్, మనకు బిట్ కాయిన్స్ ఎలా ఆన్ చేయాలో దానికోసం మనకు కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి అండ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో కొన్ని మనకు జెన్యున్గా పేమెంట్ ఇస్తాయి అండ్ కొన్ని మనకు పేమెంట్స్ అయితే స్టాప్ అయితే చేస్తారు. సో ఈ వీడియోలో మీకు జెన్యున్గా పేమెంట్ ఇచ్చే వెబ్సైట్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ మనకు టాప్ అండ్ బెస్ట్ ఏదంటే మనకు కాయిన్ స్విచ్. సో కాయిన్ స్విచ్ గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇది వచ్చేసి మనకు ఏదైనా మనకు టోకెన్స్ ఏవైనా కానీ, టీఆర్సీ టోకెన్స్ కానీ అండ్ డాగీ కాయిన్స్ కానీ, బిట్ కాయిన్స్ కానీ అండ్ ఇథీరియం ఇలాంటి మనకు కాయిన్స్ ఏదైతే ఉన్నాయో టోకెన్స్, సో దీన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ కాయిన్ స్విచ్ గురించి మనం యూజ్ అయితే చేస్తుంటాం. సో ఇందులో వచ్చేసి ఒక రెఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ బిట్ కాయిన్స్ కూడా ఎలా ఆన్ చేసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు. బిట్ కాయిన్స్ యొక్క ప్రైస్ ఇక్కడ మనకు 3 టైమ్స్ ఇంక్రీజ్ అయితే అయింది. సో ఇలా మనం బిట్ కాయిన్స్ కూడా అర్న్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్స్ అర్న్ చేసుకోవడానికి ఇక్కడ మీకు జస్ట్ ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని, యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్స్ అయితే ఇవ్వండి. సో సైన్అప్ ప్రాసెస్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మీ కేవైసీ వెరిఫైడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నాకైతే కేవైసీ కంప్లీట్ చేశాం కాబట్టి వెరిఫైడ్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇంటూ మార్క్ అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ యూజర్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ వెరిఫికేషన్ దగ్గర అయితే క్లిక్ చేయండి. అండ్ ఇందులో వచ్చేసి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీగా అయితే ఇవ్వండి. సో మీ ఆధార్ కార్డులో ఏది ఉందో, పాన్ కార్డులో ఏది ఉందో సో అదే ఇచ్చేసేయండి. అండ్ నేమ్ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది వెరిఫికేషన్ మీకు తొందరగా అవుతుంది. విత్ 5 మినిట్స్లో బేసిక్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ దగ్గర మీరు వచ్చేసి, సో దీనికోసం మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంది. మీరు ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్లో డీటెయిల్స్ ఇచ్చారో సో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంది. సో జస్ట్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఫ్రంట్ సైడ్ పాన్ కార్డ్ యొక్క ఫోటో స్కాన్ చేస్తుంది. సో స్కాన్ అయితే చేయండి. తర్వాత బ్యాక్ సైడ్ స్కాన్ చేసేసేయండి. సో స్కాన్ చేసిన వితిన్ మనకు 1-2 అవర్స్లో మీకు కంప్లీట్ అయితే అవుతుంది. కేవైసీ కంప్లీట్ కాగానే ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే వచ్చేసింది. తర్వాత ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఇచ్చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ ఇచ్చేసిన తర్వాత మీకు మీ యొక్క ఫేస్ అయితే చెప్పండి, మీ యొక్క ఫేస్ అయితే చూపించాల్సి వస్తుంది. ఇందులో వచ్చేసి ఫేస్ కానీ చూపించిన తర్వాత మీకు 100% కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో తర్వాత మీ ఇక్కడ నుంచి ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ కూడా చేసుకోవచ్చు. సో రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో రెఫర్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది, గిఫ్ట్ బాక్స్. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 50 రూపీస్ అయితే వస్తున్నాయి. అంటే మనకు 50 రూపీస్ ఐఎన్ఆర్లో అయితే ఇవ్వటం లేదు, అంటే మనకు ఇండియన్ రూపీస్లో అయితే ఇవ్వటం లేదు. ఇండైరెక్ట్గా మనకు బిట్ కాయిన్స్ రూపంలో ఇస్తున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక రెఫర్ చేసినందుకు మనకు 50 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని మనకు డైరెక్ట్గా బిట్ కాయిన్స్లో అయితే వస్తాయి. సో ఈ బిట్ కాయిన్స్ని మనం ట్రేడింగ్ చేసి మనం తర్వాత ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రెఫర్ అయితే చేసుకోండి. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో సో వాళ్ళ యొక్క కేవైసీ కంప్లీట్ అయితే చేస్తే మీకు 50 రూపీస్ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో దాన్ని స్క్రాచ్ చేస్తే మీకు ఒక 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఆ 50 రూపీస్ సంబంధించిన బిట్ కాయిన్స్ ఎక్కడ వస్తాయంటే ఇక్కడ పోర్ట్ఫోలియోనే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బిట్ కాయిన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే. సో ఇండియన్ రూపీస్లో మీరు బిట్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇండియన్ రూపీస్లో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ సో తర్వాత ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశారు. సో చూడని వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాం. కాయిన్ స్విచ్లో ఎలా సైన్అప్ చేయాలి అండ్ ఎలా రెఫర్ చేయాలి అనేది డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిట్‌కాయిన్ ఎర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో OKX అనేది మనకు వెబ్సైట్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్‌గా అక్కడ వెళ్ళి మీరు ట్యాప్ చేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్‌గా సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నంబర్ ఏమన్నా ఇవ్వండి. సో వన్స్ మీరు లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇక్కడ సైన్ అప్ అయితే క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ గూగుల్‌తో డైరెక్ట్‌గా మీరు ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని కూడా సైన్ అప్ అయితే కావచ్చు. వన్స్ ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి అప్పర్ కార్నర్‌లో. సో 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా! వెరిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీరు 2 లెవెల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ అండ్ ఇలా మీకు అడ్రస్ అయితే ఉంటుంది. సింపుల్‌గా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ వెరిఫికేషన్‌లో మీ యొక్క ఫోటో ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు ఆధార్ కార్డ్ అయితే ఇచ్చి మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన మెసేజ్ మీకు ఆటోమేటిక్‌గా మొబైల్ నంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో దానికన్నా వస్తుంది అండ్ ఈమెయిల్ కూడా వచ్చేస్తుంది. సో వన్స్ ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అర్నింగ్ చేసుకోవడానికి ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మోర్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ బిట్‌కాయిన్ అని ఉంది కదా! సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఫ్రీ బిట్‌కాయిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనం డైలీ 1000 సంతోషి వరకు అర్నింగ్ చేసుకోవచ్చు. సో 1000 సతోషి అంటే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఏంటి బిట్‌కాయిన్స్ చెప్పడము వదిలేసి ఇక్కడ సతోషి అంటున్నారని. సో సతోషి ఏదైతే అర్న్ చేసింటామో సతోషి అర్న్ చేసిన దాన్ని మనం డైరెక్ట్‌గా బిట్‌కాయిన్స్‌ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సతోషి అయితే అర్న్ చేసుకొని పెట్టుకోండి. సో సతోషి అర్న్ చేసుకోవడానికి ఇక్కడ మీకు డైలీ 5 వెబ్సైట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ 5 వెబ్సైట్స్‌ని మనం ఓపెన్ చేసి ఒక 60 సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మనకు సతోషి అనేది మనకు యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ 1600 సతోషి అయితే అర్న్ చేశాను. సో ఎలా అర్న్ చేయాలో ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ డైలీ మిషన్స్‌లో 5 ఉంది కదా! సో ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక 60 సెకండ్స్ అయితే వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. సో వన్స్ ఇక్కడ మీరు 60 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. తర్వాత మీకు ఒక క్యాప్చా అయితే ఫిల్ చేయని చెప్తుంది. సో ఇక్కడ రైస్ అయితే క్యాప్చా అయితే వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు 1680 సతోషి అయితే కంప్లీట్ అయితే అయింది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మనం క్లోజ్ చేసినందుకు ఇక్కడ చూసుకుంటే మనకు 80 సతోషి అయితే ఇస్తున్నారు. సో ఇలా మనకు డైలీ 5 వెబ్సైట్స్ అయితే ఇస్తున్నారు. సో 5 వెబ్సైట్స్ కంప్లీట్ చేసే మనకు టోటల్‌గా 400 సతోషి అయితే వస్తుంది. సో డైలీ మీకు ఎంత చెప్పాను టోటల్‌గా 1000 వరకు 800 నుంచి 1000 వరకు సతోషి ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! సో అది ఎలాగంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఇది ఏదైతే మీరు వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో సో దీన్ని మార్నింగ్ టైం ఓపెన్ చేస్తే మీకు నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత కూడా మీకు 5 వెబ్సైట్స్ అయితే ఇస్తారు. సో ఆ 5 వెబ్సైట్స్‌ని ఓపెన్ చేసి మీరు అందులో టైం స్పెండ్ చేస్తే మీకు 60 సెకండ్స్ టైం స్పెండ్ చేస్తే మీకు దానికి సంబంధించిన సతోషి కూడా వస్తుంది. సో ఇలా మనం డైలీ 2 టైమ్స్ అయితే ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మనం సతోషి అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. సో వచ్చిన సతోషిని మనం డైరెక్ట్‌గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు కాయిన్ స్విచ్ల అకౌంట్‌లో. సో మీరు ఏదైతే బిట్ కాయిన్స్ అర్న్ చేశారో సో దానికి కంపల్సరీగా విత్‌డ్రా చేయాలంటే కాయిన్ స్విచ్ అకౌంట్ అయితే ఉండాల్సిందే. సో సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాయిన్ స్విచ్ అకౌంట్ కూడా మనకు 100% పేమెంట్ కూడా అయితే ఇస్తుంది. సో ఇవన్నీ సంతోషి అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు మీరు. సో వన్స్ ఇక్కడ మీకు 5 వెబ్సైట్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 400 సతోషి అయితే వస్తుంది. సో విత్‌డ్రా చేయాలంటే మనకు మినిమమ్ సంతోషి వచ్చేసి 10,000 సతోషి ఉంటే మీకు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో 10,000 సతోషి యొక్క వాల్యూ మనకు టోటల్‌గా ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే 170 నుంచి 200 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. సో వితిన్ 10 డేస్‌లో మనం ఇదైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో 10 డేస్ లేకపోతే మనం వితిన్ 5 డేస్‌లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇందులో వచ్చేసి ఒక రెఫర్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రెఫరల్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో అతను కేవైసీ ఏదైతే మీకు వెరిఫికేషన్ చెప్పానో సో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అతను కూడా ఏదైతే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అర్నింగ్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్స్ కూడా మనము అతను క్లెయిమ్ చేస్తుంటే అంటే బిట్ కాయిన్స్ సతోషి అర్న్ చేస్తుంటుంటే సో అతను అర్న్ చేసిన దాంట్లో మీకు 100% ఏదైతే అతను 400 అర్న్ చేశారనుకోండి సతోషి మీకు కూడా 400 సతోషి అయితే మీకు
రెఫరల్ అమౌంట్ కింద అయితే వస్తుంది. సో ఆ రెఫరల్ అమౌంట్ కూడా డైరెక్ట్ మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు క్లియర్‌గా అయితే చెప్తున్నాను చూడండి. మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను టాస్క్ కంప్లీట్ చేసుంటే, సో అతను టాస్క్ కంప్లీట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత మీకు రెఫరల్ అమౌంట్ కింద అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. 10,000 సంతోషి. మీ ఇంట్లో ఎంతమంది దగ్గర ఆధార్ కార్డ్ ఉందో అన్ని మీరు అకౌంట్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా మనకు వెబ్సైట్ కాబట్టి ఎలాంటి యాప్ కూడా అవసరం లేదు. సో మీరు దగ్గర ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి ఒకే మెయిన్ అకౌంట్‌తో. సో తర్వాత బిట్ కాయిన్స్ అన్నీ అర్న్ చేసుకోండి. దానికి సంబంధించిన రెఫరల్ అమౌంట్ మీకు డైరెక్ట్‌గా మెయిన్ అకౌంట్‌లో అయితే వచ్చేసింది. తర్వాత 10,000 సంతోష్ రాగానే విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్‌డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్‌డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది, బీటీసీ అడ్రస్. కాయిన్ స్విచ్‌లో వెళ్ళి మీ బీటీసీ అని సెర్చ్ చేస్తే మీకు ఒక రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉందో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసి విత్‌డ్రా పైన అయితే క్లిక్ చేయండి. సో విత్‌డ్రా చేసిన ఏదైతే సతోషి ఉందో డైరెక్ట్‌గా మీకు కాయిన్ స్విచ్‌లో రావడానికి 48 అవర్స్ అయితే పడుతుంది. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో బిట్ కాయిన్ అడ్వర్టైజింగ్ అంటే మనకు ఇందులో కూడా మనం ఫ్రీగా బిట్ కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు సెల్ఫ్‌గా. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చింటాను. సింపుల్‌గా దానిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఈజీగా సైన్ అప్ అయితే కావచ్చు. వన్స్ ఇక్కడ సైన్ అప్ అవ్వగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఒక బీటీసీ యొక్క వాల్యూ ఇక్కడ $23,602 అయితే ఉన్నాయి ఒక బీటీసీ వాల్యూ. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో బీటీసీ మనకు ఎందుకు ఇంత ప్రైస్‌లో ఉంటుందనేది. సో ఇందులో అర్నింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఇక్కడ సర్ఫ్ యాడ్స్, యాక్టివ్ విండో సర్ఫింగ్ అండ్ ఆటో సర్ఫింగ్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి అర్నింగ్ చేసుకోవడానికి. సో సర్ఫ్ యాడ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సర్ఫ్ యాడ్స్ పైన క్లిక్ చేసి ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్చా అయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పాపప్ అయితే వస్తుంది ఇక్కడ ఓపెన్ అని. సో ఈ వెబ్సైట్‌ని ఓపెన్ చేసి ఒక 30 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో దానికి సంబంధించిన సంతోషం మీకు యాడ్ అయితే అవుతుంది. సో ఒక 60 సెకండ్స్ అయితే వెయిట్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఒక 30 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ అయితే వెయిట్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, నాకు సతోషి కూడా యాడ్ అయితే అయింది. 68 ఉండేది 89 సతోషి అయితే వచ్చింది. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా డైలీ ఈ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన సతోషి అయితే మీకు యాడ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ అయితే ఏదైతే ఉందో మనకు యాక్టివ్ విండో సర్ఫింగ్ అని దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా మనం ఫ్రీగా బిట్ కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే చాలు మనకు. సో వెబ్సైట్ని ఓపెన్ చేసి కూడా కొంత 10 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు 5 సతోషి అయితే యాడ్ అయితే అవుతుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసాం. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ అయితే చేసాం. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 10 సెకండ్స్ టైమర్ అయితే రన్ అయింది. తర్వాత క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా అయితే ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యూ హ్యావ్ అర్న్డ్ 5.6 సంతోషి. ఇలా మనం వెబ్సైట్స్ని ఓపెన్ చేసి సింపుల్గా సతోషి అయితే అర్న్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఆప్షన్ ఏదైతే ఉందో సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో సర్ఫింగ్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇందులో వచ్చేసి మనం సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు సర్ఫ్ అయితే యాడ్ అయితే అవుతుందంట. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఒక బ్లూ లైన్ అయితే వస్తుంది. సో దాన్ని మనకు కంప్లీట్గా వెళ్ళిపోయే వరకు వెయిట్ అయితే చేస్తే చాలు. సో తర్వాత మా ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన సంతోషి అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2.8 సంతోషి అయితే ఇలా మనకు యాడ్ అయితే అవుతుంది. సో తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇలా అన్లిమిటెడ్గా అయితే మీరు సంతోషి అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీకు అర్న్ చేసిన సతోషి ఏదైతే ఉందో సో దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్‌డ్రా ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ అడ్రస్, ఫ్యాసెట్ పే అడ్రస్, ఎక్స్ప్రెస్ క్రిప్టో అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విత్‌డ్రా కింద ఆప్షన్స్ చూసుకోవచ్చు. టు ఫ్యాసెట్ పే అండ్ ఎక్స్ప్రెస్ క్రిప్టో కింద ఉంది కదా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ టు ఫ్యాసెట్ పే అయితే సెలెక్ట్ చేయండి. టు ఫ్యాసెట్ పే సెలెక్ట్ చేసామనుకోండి, ఇందులో వచ్చేసి మినిమం రిడీమ్ వచ్చేసి మనకు జస్ట్ 3,000 సంతోషి ఉంటే మనం ఫ్యాసెట్ పేకి రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యాసెట్ పే ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను, ఫ్యాసెట్ పేకి సంబంధించిన లింక్. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అర్న్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం బిట్ కాయిన్స్ని అర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫ్యాసెట్ పే ఎలా ఉంటుందంటే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. మనకు కాయిన్ స్విచ్ ఎలా వర్క్ అవుతుందో సో అన్ని వెబ్సైట్స్ యొక్క డిపాజిట్స్ ఏదైతే టోకెన్స్ ఉన్నాయో బీటీసీ టోకెన్స్ కానీ మనకు ఇథీరియం టోకెన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ మనం ఇక్కడైతే స్టోర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించిన మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యాసెట్ పే లిస్ట్ ఆఫర్ వాల్స్ అయితే ఉన్నాయి, పే టు క్లిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే చెప్పానో లాస్ట్ వెబ్సైట్ బిట్ కాయిన్ అడ్వర్టైజింగ్ అనేది, సో దీనికి సంబంధించిన బిట్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో రీడీమ్ చేసుకోవడానికి ఫ్యాసెట్ పే అయితే రీడీమ్ చేసుకోవచ్చు. సో ఎలా రీడీమ్ చేసుకోవాలంటే ఫ్యాసెట్ పే అయితే ఓపెన్ చేయండి. ఫ్యాసెట్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ
డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వెయిట్ చేయండి కొంచెం. సో ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. యూజర్ డాష్ బోర్డ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఓవర్ వ్యూ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు కొన్ని ఇక్కడ చూసుకోవచ్చు. బిట్ కాయిన్స్ ఉన్నాయి, ఇథీరియం ఉన్నాయి, డాక్ కాయిన్ ఉన్నాయి, లైట్ కాయిన్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే అక్కడ మీరు బిట్ కాయిన్ అడ్వర్టైజింగ్లో ఆన్ చేసిన బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని విత్డ్రా ఇక్కడైతే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. బిట్ కాయిన్ అడ్రస్ కానీ ఇథీరియం అడ్రస్ ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ మీరు బిట్ కాయిన్ బీటీసీ అడ్రస్ ఏదైతే ఉందో సో దీనిపైన అయితే క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఏదైతే వెబ్సైట్ చెప్పానో మీకు సో బిట్ కాయిన్ అడ్వర్టైజింగ్ వెబ్సైట్ సో అందులో అయితే వచ్చేయండి. అందులో వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ అడ్రస్ చేంజ్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వెబ్సైట్ బీటీసీ అడ్రస్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే కాపీ చేశారో ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ టు హియర్ అని ఉంటుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అయితే ఏదైతే మీ ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక కన్ఫర్మేషన్ కోడ్ అయితే వస్తుంది. అక్కడ కోడ్ అయితే ఎంటర్ చేసేసాను. ఇక్కడ కోడ్ అయితే వచ్చింది 46105558. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బీటీసీ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీరు ఏదైతే బీటీసీ అడ్రస్ కాపీ చేస్తారో ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క యాడ్ బీటీసీ అడ్రస్ అంటే సైన్ అప్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తే చాలు. సో ఇక్కడ మీకు బీటీసీ అడ్రస్ అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత ఇందులో వచ్చేసి అర్నింగ్ చేసిన సతోష్ని విత్డ్రా చేస్తే డైరెక్ట్గా మీకు ఫ్యాసెట్ పైన అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి తర్వాత మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ట్రై చేసే వాళ్ళు ట్రై అయితే చేసుకోండి. ఫ్రీ బిట్ కాయిన్ కానీ అండ్ ఫ్యాసెట్ పే కానీ బిట్ అడ్వర్టైజింగ్ కానీ అండ్ కాయిన్ స్విచ్ కానీ ఇవన్నీ మనకు ఫ్రీగా బిట్ కాయిన్ అర్న్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నట్టు. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.